సహోదరులు, భక్తి సింగారేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదునేమోనని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునని కాచుకొని ఉండిరి. అపోస్తుల కార్యములు 27-29. సముద్రంలోని ప్రమాదముల వలె క్రైస్తవుని జీవితము అనేక ప్రమాదములతో నిండి ఉన్నది. ఇంటిలో, కుటుంబంలో, ఇరుగు పొరుగు ప్రదేశములు, చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫానులను ఎదుర్కొనుచున్నాము. ఇవి అన్నీ అనుమానములు, భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి. మన అవసరతలను గుర్తెరిగి దేవుడు 4 లంగర్లను ఏర్పాటు చేసి ఉన్నాడు. వీటి వలన మనం ముమ్మాటికి సురక్షితంగా ఉండగలము. అపోస్తుల కార్యములు 2:41-42లలో ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ 4 లంగర్లను చూస్తున్నాము. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఈ విధముగా పెంతెకొస్తు దినమున పని ప్రారంభమైనది. ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యముతోనూ, శక్తితోనూ, అధికారంతోనూ బోధించిరి. విన్నవారందరూ వాక్యముచే గుచ్చబడిరి. వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి. 3000 ఆత్మలు చేర్చబడెను. అదే సమయంలో 42వ వచనంలో చెప్పబడినట్లు పైన పేర్కొన్న 4 లంగర్లు వారికి ఇవ్వబడినవి. మొట్టమొదటిగా అపోస్తలుల బోధయందు, రెండోదిగా సహవాసమునందు, మూడోదిగా రొట్టె విడుచుటయందు, నాలుగోదిగా ప్రార్థనయందు ఎడతెగక ఉండిరి.